అవుతుంది. లేచావు, కానీ నిజంగా లేచావా? కళ్ళు తెరిచిన వెంటనే ఫోన్ పట్టుకుంటావు. మైండ్ ఇంకా నిద్రలోనే. చెయ్యి మాత్రం ఆటోమేటిక్గా స్క్రోల్ చేస్తుంది. అదే మొదలు, అదే తిరిగి తిరిగి బ్రష్ చేస్తావు. కానీ మిర్రర్లో నువ్వు చూడట్లేదు, మూమెంట్స్ మాత్రమే రిపీట్. రోడ్ మీద నడుస్తావు, కానీ చూస్తున్నావు స్క్రీన్. జీవితం ముందు నడుస్తుంది, నువ్వు పక్కన నుంచి చూస్తున్నావు. క్లాస్లో కూర్చుంటావు, తల ఊపి వినట్టు ఉంటావు, కానీ అర్థమేమీ కాదు. పెన్ రాయడం మాత్రమే జరుగుతుంది. ఆలోచన లేదు, బిజీగా కనిపిస్తావు, కానీ ముందుకు వెళ్ళడం లేదు. పని చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ ఫలం కనిపించదు. టైం ఎలా గడుస్తుందో తెలియదు. పగలు రాత్రి అయిపోతుంది. అదే స్థితి, అదే ఫేస్. తింటావు, కానీ రుచి కూడా అనిపించదు. ఇంట్లో మాట్లాడుతున్నారు, నువ్వు సరే అని తల ఊపుటావు, కానీ వినట్లేదు. మధ్యలో దొరికిన కనెక్షన్ పోయింది. రాత్రి ఒకడే కూర్చుని ఉంటావు. ఫోన్ వెలుగులో ఫేస్ కనిపిస్తుంది, కానీ లోపల శూన్యం. అక్కడే ఒక మార్పు మొదలవుతుంది. చెయ్యి ఆగిపోతుంది, నిశ్శబ్దం వినిపిస్తుంది. ఫోన్ పక్కన పెట్టావు, చుట్టూ చూస్తావు. ఈ రూమ్, ఈ జీవితం కొత్తగా అనిపిస్తుంది. గుర్తుకు వస్తాయి కొన్ని చిన్న చిన్న విషయాలు. చిన్నప్పటి ఆశలు, ఒక ఉత్సాహం, ఒక గుండెలో ఉండేది. ఇప్పుడు నీ చేతులు చూస్తావు, కొంచెం కంపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు అర్థం అవుతుంది. ఇన్ని రోజులు నువ్వు నిజంగా జీవించాలేదు. అదే పని తిరిగి తిరిగి చేశావు, కానీ ఇది ముగింపు కాదు, ఇది మేలుకోవడం. ఒక నిమిషమాగు, గుండె దాదాపు వినంది. అక్కడే మార్గం కనిపిస్తుంది. చిన్న వెలుగు మొదలవుతుంది, కానీ అదే చాలు అంధకారం విడిపోవటానికి. ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లో ఉంది. అదే తిరుగు తిరుగు జీవితంలోనే ఉండాలా, లేక తెలివితో, అర్థంతో నిజంగా జీవించడం మొదలు పెట్టాలా? ఎందుకంటే జీవితం నడుస్తుంది, కానీ దారి చూపించేది నువ్వే.